హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో కట్టినటువంటి అమౌంట్ రీఫండ్ అవుతుంది అని ముందుగానే మీకు తెలుసు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్కి రీఫండ్ అయ్యింది, కొద్దిమంది స్టూడెంట్స్కి రీఫండ్ అవ్వలేదు. సో ఎవరికైతే రీఫండ్ అవ్వలేదో వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకోవటానికి వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్ లో నోటీస్ ఫర్ పెండింగ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ 2024 అన్నారు. అంతేకాదు దీని క్రింద నోటీస్ అండ్ రీఫండ్ లిస్ట్ ఫర్ యూజీ 2024 అని ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్ కి రీఫండ్ అయ్యింది అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఈ పైన కనిపించే నోటిఫికేషన్ ఏంటి అంటే, ఒకవేళ ఎవరికైనా ఈ రీఫండ్ అమౌంట్ కానీ పెండింగ్ ఉండుంటే, అంటే మీకు రీఫండ్ అయి ఉండకపోతే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎవరికైతే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మరలా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము అని చెప్తున్నారు. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇక్కడ ఒక ఎనక్జర్ ఫామ్ ఇచ్చారు. ఈ ఎనక్జర్ ఫామ్ ని మీరు ఎఫిడవిట్ రూపంలో టైప్ చేయించి దాని మీద అంటే నోటరీ కూడా చేపించాలి. కోర్టు స్టాంప్ పేపర్ అంటే ఇక్కడ ఎన్ని రూపాయలది అనేది మెన్షన్ చేయలేదు, కానీ అంటే బెటర్ ఏంటి అంటే మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకొని చేస్తే బెటర్. సో 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ లాగా టైప్ చేయించి దాని మీద లాయర్ తో నోటరీ కూడా చేపించండి. అయితే ఈ డేటా ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఒక ఫార్మాట్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ ఫార్మాట్ అంతా కూడా మీరు ఫిల్ చేసి ఆ నోటరీ చేయించినటువంటి కాపీని ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి finance@lifecarehll.com ఈ మెయిల్ ఐడికి, అలాగే ఈ మెయిల్ ఐడితో పాటుగా adgme@nic.in ఈ మెయిల్ ఐడి కూడా పంపించమని చెప్తున్నారు. అయితే మీరు ఈ ఎనక్షర్ ఏని దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు కొన్ని అంటే అటాచ్ చేసి వాటిని ఏప్రిల్ 15వ తారీఖులోగా మీరు పంపించాలి అని చెప్తున్నారు. సో ఎవరికైతే అమౌంట్ రీఫండ్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ దయచేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకొని ఆ స్టాంప్ పేపర్ మీద ఈ డేటా అంతా కూడా మీరు ఫిల్ చేసి, ఈ ఫిల్ చేసినటువంటి డేటాకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. టోటల్ ABCDE అని. ఫస్ట్ వన్ వచ్చేసి కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు మీరు అటాచ్ చేయాలి. సెకండ్ వన్ నీట్ అడ్మిట్ కార్డు, అంటే యూజీ కార్డు అయితే యూజీ, పీజీ వాళ్ళైతే పీజీ, ఎస్ఎస్ అయితే ఎస్ఎస్. అలాగే డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ ద అకౌంట్ వాజ్ రెమిటెడ్, మీరు ఏ అకౌంట్ నుండి అమౌంట్ పే చేశారో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. మీరు ఒకవేళ యూపీఐ యాప్స్ యూస్ చేసి కట్టారనుకోండి, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంటే అది కూడా పెట్టండి. లేదా ఒకవేళ బ్యాంక్ డెబిట్ కార్డు యూస్ చేసి కట్టారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ స్క్రీన్ షాట్స్ పెట్టండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ టు విచ్ ద అమౌంట్ ఈస్ టు బి రీఫండెడ్, ఇప్పుడు వాళ్ళు ఏ అకౌంట్ కి మీకు అమౌంట్ రీఫండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. దీనికి సపోర్టింగ్ గా ఏంటంటే అటాచ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ ఆఫ్ అన్ అకౌంట్ అంటున్నారు. అంటే ఏ అకౌంట్ కి రీఫండ్ చేయాలో ఆ అకౌంట్ యొక్క పాస్బుక్ ఫ్రంట్ పేజీ స్కాన్డ్ కాపీ కానీ, లేదా ఒకవేళ ఆ అకౌంట్ కి సంబంధించి క్యాన్సిల్డ్ చెక్ ఉంటే అది కానీ, ఎందుకంటే దాని మీద అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి అటాచ్ చేయమంటున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ 15లోగా చేయాలి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.